ఏం తెప్పించుకుంటావు నువ్వు? అట్లా అంటావు, నువ్వు తింటలేవు రోజు. ఇప్పుడు నానే రోజు షాప్కి. నేను ఈరోజు తినకపోతే తీసుకపోని చెప్తున్నా. వాడు తెస్తా అంటాడు కదా, ఇప్పుడే టైం ఇలా వద్దు. ఇగో నీకు ఈరోజు ఒకటి వద్దు డాడీ, టైం ఈరోజు మంచిగా ఒకటి ఎగ్ దోశ తినబెడతామా, టేస్ట్ మంచిగా ఉంటుంది. నువ్వు రోజు తినిపోతలేవు. నీ ఇష్టం. నువ్వు త్వరగా పోను, స్కూల్కి పోకు ఈరోజు. పోకు, మానేసే. ఏడుస్తావా? కింద పొట్లాడే ఏడుస్తావా? గాయస్ రోజు నాకు వయసుకు ఇదే లొల్లి అవుతుంది. ఏడుస్తున్నావా? ఇక చూడు, అంటే పొద్దున్నే ఎందుకు కాదమ్మా? అరే మళ్ళా సాయంత్రం వరకు ఉంటావు. చూడండి, సాయంత్రం వరకు ఉంటుంది. ఉదయం తినదు, సాయంత్రం స్నాక్స్ ఏం తినదు, రాత్రి 8 గంటల వరకు. అంటే నిశ్చయం ఇట్లయితే స్కూల్ మానేసి ఏం అవసరం లేదు. ఎగ్జామ్స్ రాదు డైరెక్ట్. తిండి తినకపోతే హెల్త్ ప్రాబ్లం వస్తుందమ్మా. స్నాక్స్ ఏం తెప్పించుకుంటా? బిస్కెట్స్, రోజు బిస్కెట్స్ తినొద్దు. గాయత్రి పప్పాయ చెట్టు వేసింది కంపౌండ్లో. పెద్దగా అయింది, మొలవదేమనుకున్నాం కానీ మొలిచింది, పెద్దగా అయింది. ఈడొకటి ఇంకొక చెట్టు ఏది వేసింది. ఇదంతా క్లీన్ చేయాలి. ఇదంతా క్లీన్ చేసి ఏమన్నా కూరగాయలు వేయాలి. కాకరకాయలు వేయాలి. కాకరకాయలు బాగా ఇష్టము. 10 minutes ఉంది. ఇగో నేను నీకన్నా ఉండి ఈ రోజు గిట్లా నువ్వు టిఫిన్ చేయలేదనుకో, తీసుకపోను. కోపం వస్తుంది అంటున్నా. ఎవరి మీద కోపం వస్తుంది? బ్యాగ్ బయట పడేసినదా? ఏడు, బాగా ఏడు. లేకుంటే ఈరోజు స్కూల్కి ఏమవుతుంది, ఏడ్చుకుంటూ కూర్చో. ఈరోజు నీకు బెస్ట్ ఎగ్ దోశ తినబెడుతుందా? ఇడ్లీ తినబెడతా. అందరికి హాలిడే, మాకే ఉంది. కాలేజెస్ కి కూడా హాలిడే. మాకు చదివా అయితే ఇట్లా బాగా ఇంకేమన్నా సెంట్ హాలిడే. నేను మళ్ళీ టిఫిన్ చేయడానికి వెళ్తున్నా, టైం లేదు, 5 minutes ఉంది. డాడీ చెప్తే ఇట్లా లేడు, కడుపుని వస్తుంది, ఆకలి అవుతుంది అని చెప్పేసి రోజు నేను బిస్కెట్ స్నాక్స్ ఏదో తీసుకెళ్తుంది. ఇంకా అవి ఎట్లా కడుపు తింటామని చెప్పేసి మాకు డాడీ టిఫిన్ చేపిస్తుంది. వెళ్ళాలి టిఫిన్ చేయడానికి. మెల్లదేనమ్మా. బాగుందమ్మ దోశ. నేను చెప్పలేదా బెస్ట్ ఉంటుందని? ఇంకొక దోశ ఏంటో తినమ్మా. ఇంకోటి బోండా ఇట్లా బాగుంటుంది. ఇదా ఇట్లా కొంచెం తినిపోతే చాలు రోజు. బాయ్. గాయత్రి పూలు పెట్టింది. హాయ్ గాయత్రి. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ తీసుకొచ్చిన గాయత్రికి. పూలు పెట్టింది. టెంకాయలు నడవట్లేదంట, అందుకని పూలలో ట్రై చేస్తా అని చెప్పేసి కొత్తగా పెట్టింది. మంచిగా నడుస్తుందా? నడుస్తుంది. అట్లే పెట్టిన నడుస్తుందా? తమలపాకులు ఇట్లా పెట్టినావు కదా గాయత్రి. గాయస్ ఫ్యామిలీని పోషించాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. పాపం కష్టపడుతుంది. ఇదన్నా సక్సెస్ అయ్యి మంచిగా నచ్చింటే బాగుండే. నడుస్తుందిలే గాయత్రి, కానీ టైం పడుతుంది. ఇప్పుడే కదా పెట్టింది. గాయత్రి ఈరోజు బయట నుంచే కర్రీస్ తీసుకుంటున్నా. లాస్ట్లో కాకరకాయ ఉంది కదా, కాకరకాయ గుడ్డు పులుసు తీసుకుంటున్నా. ఒకటి పప్పు, ఎందుకంటే వంట వేయలేదు. మార్నింగ్ వెళ్ళిపోయింది గాయత్రి. అంటే పూలు పోసుకుంది కదా, మార్నింగ్ వెళ్ళిపోయింది 7 o'clock. ఎంతక? మొత్తానికి కర్రీసే వేసుకున్నాను, వంట చేయకుండా. గాయత్రికి బాక్స్ తీసుకపోతున్నా. అట్లనే వాటర్ ఇట్లా, ఎందుకంటే అక్కడ వాటర్ ఉండవు కదా, ఫుల్ ఉన్నాయి. నువ్వు తినొద్దా? వైశ్యకి ఆఫ్టర్నూన్ వరకే, అందరికి హాలిడే ఉంది కానీ వైశ్యకి ఆఫ్టర్నూన్ వరకు స్కూల్ ఉండే. ఇప్పుడే వచ్చింది స్కూల్ నుంచి.
కరెంట్ వచ్చిందా అమ్మా? వచ్చింది, ఇప్పుడే వచ్చింది. సర్లే, నేను మమ్మీకి బాక్స్ ఇచ్చేసి వస్తా. నాకు కొట్లాడదు ఎట్లా, ఏం మనిషి నువ్వు అది తీసుకురాకపోతే నేను మళ్ళీ నా ప్లేట్ పెట్టుకుంటా. ఎందుకు కొట్లాడుతున్నామా? అన్నం పెట్టుకొని రావాలంట అమ్మకి, అయితేనే తింటదంట. తినొద్దని చెప్పు, మానే మన తినడము. ఏమి చిన్న, అరే ఆ పిల్ల చిన్న పిల్లతోనే పని చేయించుకుంటున్నావు బుద్ధి లేకుండా. అట్లా వేయించుకోవాలి. ఏదో పాపము ఏమంటారు అలసిపోతుంది కదా, రోజు స్కూల్కి వెళ్ళి వస్తుంది కదా అని ఏదో పని చేస్తుంటే చూడండి ఎంత రిలాక్స్గా కూర్చుంది. రేపు స్కూల్ ఇందాక స్కూల్ డ్రెస్ విండుకోవా? నీళ్ళు అయిపోయింది. నేను మా తమ్ముంది స్కూల్ డ్రెస్ విండినానంటే వానికి జ్వరం వచ్చిందని ఇప్పుడు ఈ మీద కూడా విండాలంట. వాంది విండితే నీకెందుకు వినాలి? మళ్ళీ వానికి ఎందుకు విండిను? నాకు జ్వరం వచ్చింది. నాకు ఇట్లా కాలు నొప్పి లేదు. నీకు అన్ని నొప్పి లేస్తాయి. వీనికి జ్వరం వచ్చింది కాబట్టి నేను విండినా, దానికి ఈ మీద కూడా విండాలంట. నీకు జ్వరం వచ్చిందా? నేను ఎందుకు విండాలి చెప్పు, నాకు రీజన్ చెప్పు. మరి వాంది ఎందుకు విండిను? వానికి జ్వరం వచ్చింది అందుకే విండినా. ఇట్లా కాలు నొప్పి లేదు. యాదు నొప్పి లేవు, ఎందుకు బాగానే ఉంది కాదు. నొప్పి లేదు. అబ్బా కమల్ హాసన్, నీ కాలు చేతులు బాగానే ఉన్నాయి, పిండుకో. ఓకే సబ్బు పెట్టు, నేను అద్దలిచ్చు. ఏమొద్దు, ఇప్పుడు నాకే అన్ని బట్టలు ఉన్నాయి అద్దలిచ్చేటివి. ఇవన్నీ ఇప్పుడు అద్దలిచ్చి ఆరేయాలి ఇన్ని బట్టలన్నీ. నిజంగా వాటర్ చల్లినా గ్లాస్లా జరుగు. ఐస్ అయినాయా? ఇవి అయితే కావరానైనా ఐస్ అయ్యలేవు. ఇది అవి ఐస్ కోసం అని పెట్టిన అట్లే గ్లాసులు. తగ్గిందారా నీకు జ్వరం? లైటే తగ్గింది. చంప వలుగుతుంది, పిండుకో. నీకు వినిపించిందానే? వినిపించింది. నీకు అన్నీ వినిపిస్తాయి. ఇప్పుడు నేను వినాలి. ఎందుకు పిండుతావు? పిండా బరోబర్ పిండా. అక్షయ్ కోకిల చేతి దాకిస్తే ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఎందుకు అక్షింత ముద్దుతో చూడు. అమ్మని దొబ్బుతుంది. నేను అక్షయ్ మీద కూర్చున్నా, కింద పడుతుంది. అడు నా స్కూల్ డ్రెస్ ఏ జరుగు పడుతుంది బెస్ట్. బాబాయ్ నా పింపుల్స్ ఇంత తగ్గుతూనే లేవు చూడండి. ఏం పెట్టాలో ఏమో వీటికి. యాక్చువల్లీ ఈరోజు మా చెల్లి వాళ్ళకి హాలిడే ఉండే, అయినా కూడా ఈరోజు నాకు స్కూల్ ఉండే, నేను పోయి వచ్చిన. వీళ్ళేమో ఇంట్లో మంచి రిలాక్స్ అవుతారు. రిలాక్స్ కదా. అరే వేస్ట్గా నీకు జ్వరం వచ్చింది, బిస్కెట్ తింటున్నావు, దగ్గులే కదా. ఒకటి చూడండి, జ్వరం వచ్చి కూడా మళ్ళీ బిస్కెట్లు అవి తీరా డైరెక్ట్ చెప్పలేక ఏం లే. మనకి దగ్గులు వేసినా ఆయన కూడా బిస్కెట్లు తింటుండే, ఏమనాలి వీళ్ళిద్దరిని? అంతా నా పౌచులే అన్నీ తీసేస్తుంది, అన్నీ ఏమేమో రాస్తుంది. ఇక్కడ ఈ ఎరేజర్ మీద ఎంత గబ్బు రాసింది నా పేరు. ఇదిగోండి ఐషే రోజు తీసుకొని వచ్చింది దొంగతనం చేసి. అరే కాదు డాడీ, ఆ పిల్ల పౌచ్ మర్చిపోయింది, నాతో పెట్టుకోమన్నది కాల్ చేసి. ఏం లేదు, రెడ్ పెన్లు దొంగతనం చేసింది. అన్నీ మేము మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తామంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాం. వేరే వాళ్ళదా? అరే ఐషాద్ డాడీ, అది ఆ పిల్ల పౌచ్ మర్చిపోతే నా దగ్గర పెట్టుకోనా, అది పెట్టుకోమన్నది. మళ్ళీ ఇచ్చేద్దా? ఇంకా స్కూల్కి రాలే ఆమె, ఈరోజు రేపు వస్తుంది. అప్పటి నుంచి కూడా అంత తిక్క చేస్తుంది డాడీ పిల్ల. మెంటల్ హాస్పిటల్ వేయాలి పోయే దగ్గర. ఆపనరా బిచ్చాలు కొట్లాడినట్టే ఉంది. డాడీ ఊకి కొడుతుంది. నేను గప్పు ఉంటే నువ్వే కొట్టినావు, ఎందుకు అబద్ధాలు? నువ్వే కొట్టినావు వచ్చి. నన్ను ఎవరు కొట్టింది చెప్పు. ఎవరు చెప్పరా? నువ్వే చూసినా అబ్బా మళ్ళా బాగా కొట్టిన కదా. నేను కొడతలేను అనుకుంటేనే నేను కొడుతున్నావు తెలుసా. అరే కూర్చోండి పటమ్మా. ఇట్లా తయారైనా ఎందుకో సాడీస్ కింద పడ్డావు. ఏం కొట్టినా చెప్తాడు. ఏమో
మళ్ళీ అట్లనే వాడు నిజమేగా చెప్తుంది, కొట్టినావు కాబట్టి కొట్టినావు. నేను కొట్టలే. కొట్టలేదు. గా 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 కుర్చీ పోతుంది, అది ఏంటిది? గాయస్ ఇది గాయస్ ఈరోజు అయితే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్.